అలకలు అనేవి అలకంటే ఎవరికైనా సహజం, అది ఎవరికైనా అందరికీ కూడా ఎవరికైనా అవకాశం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. అలక వస్తుంది తప్పకుండా, అదేం కాదు. అయినా కూడా పార్టీ పెద్దలు మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మాట్లాడున్నారు, మళ్ళీ మాట్లాడతారు. స్థానికంగా మేము కోఆర్డినేట్ చేసుకుంటాం, సమన్వయం చేసుకుంటాం. తప్పకుండా అందరూ కూడా ఇక్కడ వ్యక్తిగతంగా నన్ను పెట్టచ్చు, ఎవరిని 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో సహా మేమందరం కూడా క్యాండిడేట్స్. బట్ మేమంతా కలిసి సమన్వయంగా పనిచేసి పార్టీ నెగ్గాలి. సర్వేల విషయంలో మీ నిర్ణయం ఏంటంటే, సర్వేలు కరెక్ట్ కాదనేది సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సర్వేలు ఆధారంగా ఎలా చేస్తారు? ఇప్పుడు వంగాగీత ఉంటే నియోజకవర్గంలో వంగాగీత ప్రజల్లో ఉంటుంది, కానీ సర్వేలు కరెక్ట్ కాదనేది ఇప్పుడు సీటు రావడం వాళ్ళటువంటి వాళ్ళ అభిప్రాయం. దాన్ని మీరు ఎలా? అంటే చర్చలు చాలా విధంగా జరుగుతాయి, కామెంట్స్ చాలా వస్తాయి. ఏదైనా సరే సర్వేయా లేకపోతే ఇంకొకట ఫీడ్బ్యాక్ ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. మా పార్టీకైనా కాదు, ఏ పార్టీకైనా సరే, ఏ క్యాండిడేట్స్ అయినా. ఇప్పుడు మన అపోజిషన్ పార్టీస్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రధానంగా తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే అసలు డిసెంబర్ లోపే వాళ్ళ క్యాండిడేట్స్ అందరూ నిర్ణయించేస్తారని ఒక టాక్ వచ్చింది. బట్ వాళ్ళు కూడా చర్చించుకుని ఎవరైనా అంతే విన్నింగ్ క్యాండిడేట్ కోసం చూసుకుంటారు, లేదంటే ఎవరైతే అందరినీ సమన్వయంగా చేసుకోగలరో చూసుకుంటారు. పార్టీ దగ్గర ఒక రిపోర్ట్ ఉంటుంది, ఆ రిపోర్ట్ ప్రకారం చేయటం జరుగుతుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే సోదరులు దొరబాబు గారితో సహా మేమందరూ సమన్వయంగా కలిసే ముందుకు వెళ్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించడానికి, అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి చేయడానికి మా అందరం కృషి. మేమివ్వం, ప్రజలు ఇస్తారు, ఖచ్చితంగా ప్రజలే ఇస్తారు. మాకెవ్వరు మేమేమి ఇదేమి ఏదో ఆటో పొలిటికల్ స్పోర్ట్స్ బరి కాదు. ఇది ప్రజల మద్దతు, ప్రజల యొక్క ఆశీర్వాదం పొందడం అనేది ముఖ్యం. ఖచ్చితంగా ప్రజలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారనేది మా సంపూర్ణ విశ్వాసం.